ఉత్తరాంధ్రలో పలు చోట్ల రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టుగా తెలిపారు అధికారులు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని, ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేస్తున్నారు. రైట్, వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? గుడ్ మార్నింగ్ హరి. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం ప్రారంభమైంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. మరోవైపు తీరం వెంబడి గాలుల వేగం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్ద ఎత్తున కుండపోత వాన కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి వారం రోజుల పాటు విస్తారంగా ఇటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు మాన్సూన్ కూడా తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ఇప్పటికే ఎంటర్ అయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఋతుపవనాలు కేరళను తాకేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 27వ తేదీ నాటికి కేరళను తాకిన తర్వాత ఆ తర్వాత వారం రోజుల్లో ఏపీలోకి ఎంటర్ అయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కనుక ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలతో జనమంతా అల్లాడిపోయారనే చెప్పాలి. పెద్ద ఎత్తున అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ద్రోణి ప్రభావంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం అంతా కూడా పూర్తిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మాన్సూన్ ఎంటర్ అయితే కనుక పూర్తిగా వర్షాలు పెద్ద ఎత్తున ఉండేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి హరి. ఓకే అనిల్.